ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా 10వ తరగతి మెమోలో ఉన్న పేరు, ఆధార్లో నమోదైన పేరు ఒకేలా లేకపోతే విద్యార్థుల దరఖాస్తులు ఆమోదం పొందవు. కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పాస్ అయిన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు అధికారుల డేటాబేస్తో సరిపోలిన తర్వాతే అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. చిన్న పొరపాటు ఉన్నా దరఖాస్తు అక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక దరఖాస్తులో కేవలం విద్యా వివరాలే కాదు, కులం, ఉపకులం, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, కాలేజ్, జిల్లా, మండలం వంటి పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్లోని పేరు, 10వ తరగతి మెమో లేని పేరు మ్యాచ్ కావడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దరఖాస్తు తొలి దశ పూర్తయ్యాక విద్యార్థికి ప్రత్యేక ఐడి జారీ అవుతుంది. ఆ తర్వాత మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. అనంతరం మాత్రమే ఆన్లైన్లో పూర్తి అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్కాలర్షిప్లు పొందుతున్న రెన్యువల్ విద్యార్థులకు కూడా ఇదే విధానం వర్తించనుంది. ప్రతి ఏడాది తెలంగాణలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం అప్లై చేస్తున్నారు. వీరి కోసం ప్రభుత్వం సుమారు 2,400 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ భారీ మొత్తాన్ని పారదర్శకంగా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధార్ ధృవీకరణతోనే ఫీజులు విడుదలయ్యేవి. కానీ ఇకపై విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు నేరుగా ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్లు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులకు అమలవుతున్న డైరెక్ట్ బెనిఫిట్ విధానాన్ని ఇప్పుడు ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు కూడా విస్తరించనుంది. రాష్ట్రంలోని దాదాపు 20% మంది విద్యార్థులు ఆధార్లో పేర్లు, ఇంటి పేర్లలో తప్పులున్నాయి. దీంతో చాలా మంది సవరణ చేయించుకోవాల్సిన పరిస్థితి. వేసవి సెలవుల్లోనే ఈ మార్పులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ఉండాలి. విద్యార్థి ఖాతా వివరాలు, ఆధార్ ధృవీకరణ పూర్తయ్యాకే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయనుంది.